రైస్ డెవలపర్స్ ఎండి వెంకన్న అరవింద్ రెడ్డి ముందు చూపు లేకపోవడం వలనో కాసుని ఆదా చేసుకుందామనే కక్కుర్తి వలనో మరే ఇతర కారణమో తెలియదు కానీ 7 అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేశాడు. సంస్థ ఎండి వెంకన్న అరవింద్ రెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అతను తన పలుకుబడితో డబ్బులు ఖర్చు పెట్టైనా సరే త్వరలో బెయిల్పై విడుదలవుతాడు. కానీ గాలిలో కలిసిన ప్రాణాల్ని మళ్ళీ తేగలడా? అందుకే హైదరాబాద్లో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులు, ఆకాశ హార్మియాలను నిర్మిస్తున్న బిల్డర్లు కాసులకు కక్కుత్తి పడకుండా భవన నిర్మాణ కార్మికుల భద్రత గురించి పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యల గురించి నిర్మాణ సంఘాలంతా కలిసికట్టుగా చర్చించాలి. కొన్ని కీలకమైన నిర్ణయాల్ని తీసుకోవాలి. బాచపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో రైస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం అపార్ట్మెంట్ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఈ గోడని ఆనుకొని ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్డులో కూలీల కుటుంబాలు నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆ గోడ కూలిపోయి రేకుల షెడ్డుపై పడింది. దాంతో అందులో ఉన్న 4 ఏళ్ల చిన్నారి సహా 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 7 గాయపడ్డారు. గోడ కూలిపోయి రేకుల షెడ్లపై పడడాన్ని కొందరు ప్రత్యక్షంగా చూశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమని కాపాడాలంటూ చేసిన అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కానీ గోడ చాలా ఎత్తైనది కావడంతో శిథిలాలను వెంటనే తొలగించడం సాధ్యం కాలేదు. ఈలోగా 7 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఘటనకు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైస్ డెవలపర్స్ ఈ రిటైనింగ్ వాల్ని తొలుత 15 అడుగుల ఎత్తున నిర్మించారని, అనంతరం దానిని 30 అడుగులకు పెంచారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎత్తు పెంచిన మందం తక్కువగా ఉండడం, ఆ ఎత్తుకు తగ్గ పునాది లేకపోవడంతో వర్షానికి కూలిపోయిందని అంటున్నారు. మరి ఈ సంస్థకు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యుడైన ఎండీకి చెందిన సంస్థ బిల్డింగ్ లైసెన్స్ను జీహెచ్ఎంసీ రద్దు చేయాలి. అదేవిధంగా ఇందుకు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే ఇక నుంచి ప్రతి బిల్డర్ జాగ్రత్తగా నిర్మాణాలు చేపడతారని అంటున్నారు.